నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ దూకుడు పెంచింది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతల రాక ఖరారైంది. పోలింగ్కు మరో వారం మాత్రమే సమయం ఉండటంతో ప్రచారంపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే తెలంగాణను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చుట్టేశారు. మరో రౌండ్ ప్రచారానికి మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు రెడీ అవుతున్నారు. ఈ నెల 8, 10వ తేదీల్లో తెలంగాణకు ప్రధాని మోదీ మరోసారి రానున్నారు. 8న కరీంనగర్, వరంగల్ పార్లమెంట్ పరిధిలో మోదీ బహిరంగ సభలు ఉండనున్నాయి. 8న ఉదయం వేములవాడ రాజన్నను దర్శనం చేసుకోనున్న ప్రధాని బండి సంజయ్, ఆరూరి రమేష్ కు మద్దతుగా మోదీ ప్రచారం మొదలుపెట్టారు. ఇక 10న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ స్టేడియంలో మోదీ బహిరంగ సభ ఉండనుంది. 5వ తేదీన తెలంగాణకు రానున్న అమిత్ షా ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. 6న జేపీ నడ్డా తెలంగాణకు రాబోతున్నారు. ఇక పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ ఎన్నికల సభలో నడ్డా పాల్గొననున్నారు. మొత్తంగా కమలం క్యాంప్ మొత్తం కదిలి తెలంగాణను చుట్టేయడానికి రెడీ అవుతుందా? కాషాయ దళం ఏమనుకుంటుంది? పూర్తి వివరాలను మా ప్రతినిధి మాధవి అందిస్తారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. ఆల్రెడీ ఒకసారి అంటే నడ్డా, అలాగే అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ తెలంగాణను చుట్టివేయడం జరిగింది. అయినా సరే మరలా కూడా రేపు 5వ తేదీ అమిత్ షా రానున్నారు. దాని తర్వాత 8, 10వ తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరలా తెలంగాణకి రాబోతున్నారు. వరంగల్ అలాగే కరీంనగర్లో అక్కడ బండి సంజయ్కి మద్దతుగా, అలాగే వరంగల్ నుండి ఆరూర్ రమేష్కి మద్దతుగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ సభకి హాజరు కానున్నారు. అలాగే 8వ తేదీ అక్కడ కరీంనగర్లో బండి సంజయ్కి మద్దతు పలికిన తర్వాత వేములవాడ సిరిసిల్లకి వెళ్ళి వేములవాడ రాజన్నని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే తర్వాత కూడా మరలా 10వ తేదీ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. దాని తర్వాత కూడా ఈటల రాజేందర్కి మద్దతు ఇవ్వడానికి నడ్డా అలాగే కేంద్ర మంత్రులంతా కూడా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ అనేక విధాలుగా చూసుకున్నట్లయితే అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పలుమార్లు ఇక్కడికి వస్తూ బహిరంగ సభలను ఏర్పాటు చేయడం పట్ల కూడా ఎక్కువ మెజారిటీ సీట్లని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు డబుల్ డిజిట్తో ఈ బీజేపీ గెలుస్తుంది అనే నమ్మకము భాజపా నేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే ప్రచారాలు అయితే ఏంటి, ఇంకా మొన్న మనకి తమిళిసై కూడా రావడం జరిగింది. తమిళనాడు నుండి మాజీ గవర్నర్ తమిళిసై కూడా కిషన్ రెడ్డికి మద్దతుగా నిన్న ప్రచారంలో ఆమె కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు కూడా కేరళ నుండి సురేష్ గోపి హీరో రావడం జరిగింది. అక్కడ మాజీ ఎంపీ అయిన సురేష్ గోపి ఈరోజు కిషన్ రెడ్డి పర్యటనలో, సికింద్రాబాద్ పర్యటనలో భాగంగా ఆయనకి మద్దతుగా ఈరోజు ప్రచారంలో ఆయన కూడా పాల్గొననున్నారు. ఇలా అనేక మంది అనేక విధాలుగా కూడా మనం చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంత్రులు అలాగే సీఎంలు కూడా కేంద్ర మంత్రులు అంతా రావడం జరుగుతుంది. అక్కడి నుంచి వస్తున్న వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా నిలవడం జరుగుతుంది. కొన్ని స్థానాలలో కూడా ఇప్పటికే పోలింగ్స్ అయిపోయినాయి. వాటి రిజల్ట్ కోసం కూడా భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తూ ఉంది. ఇక ఈ తెలంగాణ పైననే ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ 1కి 2 సార్లు వచ్చి వెళ్ళిన నడ్డా అలాగే అమిత్ షా ప్రధాని మరలా కూడా రావడాన్ని చూసుకున్నట్లయితే ఇతర స్థానాలతో కంపేర్ చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ లభిస్తున్నట్టుగానే మనం చూస్తున్నాము. దానికి అనుకూలంగానే 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా వస్తాయనే ధీమా మాత్రం భారతీయ జనతా పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. కానీ ఇంకా కూడా వీళ్ళు ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ వెళ్ళడం కానీ, ఇంకా మహిళా మోర్చా అధ్యక్షురాలు కానీ, మహిళా లీడర్లు కానీ అందరూ కూడా వెళ్ళి గడప గడపకి బొట్టు పెట్టి రావడం కూడా మనం చూస్తున్నాము. ఇలా అనేక విధాలుగా అనేక ప్రచారాలతో భాగంగా ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేయడము, గడప గడపకి వెళ్ళడము, ఈ ప్రచారంలో భాగంగానే మొన్న ఖుష్బు కూడా రావడం జరిగింది. ఇలా అనేక మందిని అట్రాక్ట్ చేయడానికి కూడా బీజేపీ చూస్తుంది. అలాగే బీజేపీ చేస్తున్న అనేక పథకాలను కూడా ముందుకు తీసుకువస్తూ ఎక్కువ మహిళలు బీజేపీ పైననే ఫోకస్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి రాబోయే ఇంకో ఒక 10 days కూడా లేదు. సో ఈ 10 రోజుల వారం వ్యవధిలో రాబోతున్న ఎలక్షన్స్కి కూడా మరి ఎంతవరకు మద్దతుని ఇస్తుంది, ఎటువైపు అంటే అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఈ మూడిటితో కంపేర్ చేసినట్లయితే బీఆర్ఎస్కి ఎక్కడ కూడా స్థానం కనిపించడం లేదు. కానీ ఎక్కువగా తగ్గఫర్గా కాంగ్రెస్ అలాగే బీజేపీ కనిపిస్తుంది. మరి ఈ రెండిట్లో ఈ వారం రోజుల్లో
ఏదైనా జరగవచ్చు. మరి అందుకు గాను వీళ్ళు ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ, వీళ్ళ సభలు అలాగే ఈ ప్రచారాలన్నీ వీరికి అనుకూలంగా ఉంటాయా లేదా అనేది కూడా మనం మే 13th వరకు వెయిట్ చేయాల్సి ఉంది. అలాగే రిజల్ట్ రాబోతున్న సమయం అయితే June 4th. ఆ రోజు తేలిపోతుంది అసలు ఎవరు ఏంటి ఎటువైపు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది.